మరి అట్లాగే ఇక్కడ కూడా ఆవిడ అదే అనుకుంటుంది. ఎందుకని రాష్ట్ర విభజన చేశారు, అయిపోయింది కదా. విభజన అప్పుడు మేము ఇద్దాం అనుకున్నాం, కాకపోతే బిల్లో పెట్టడం వదిలేసాం లేదా మర్చిపోయాం. నమ్మేస్తారు జనం అలా అంటే, మేము ఇద్దాం అనుకున్నాం మర్చిపోయాం బిల్లో పెట్టలేదంటే కదా. అంటే అట్లా అంటారు కదా, మేము ఇచ్చేసాం ఇవ్వలేదు మోడీ ఆపేశాడు అంటారు. అవును అదే ఇప్పుడు అదే అంతేగాని మేము ఇచ్చేసామంటారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు నా చిన్నప్పటి నుంచి పెడుతున్నారు. మొన్న మోడీ అమలు చేయగలిగాడు, అది కూడా డేట్ చెప్పాడు రేపు పునర్విభజన తర్వాత. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు ఇన్నేళ్ళు? చేయడానికి లేదా అవకాశం? సచ్చినట్టు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిందిగా మొన్న. మరి ఇంతవరకు బీజేపీ కూడా సచ్చినట్టు ఇచ్చేదిగా. రాజ్యసభలో ఒక బిల్లు లోక్సభలో తీసేసి అవతల పడేశారు. కాంగ్రెస్ పార్టీ నైజం ఎట్లా ఉంటుందంటే, చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి చేరినట్టు అంతా ఎవడో చేసేసాక దూరిపోతుంది తను నేనేననేసి. ఇప్పుడు కాన్సెప్ట్ అది. ఇప్పుడు ఏంటి, హోదా రోజున ఒక్క పైసా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా ఇవ్వకుండా, ఏ రాష్ట్రమైనా ఎవడన్నా మనం గృహప్రవేశం అంటే ఇల్లు మనం కట్టుకుంటే వచ్చేదన్నా 4 ఇస్తాడు, లేదా ఆస్తి పంచేటప్పుడు ఇదిగో వీడికి కట్టెలు నీకేమో గొడ్డలి ఇట్లా ఏదో లెక్కన్ని ఇస్తాడు. ఏమీ లేకుండా నీ దగ్గర నుంచి నువ్వు సంపాదించిందంతా ఆడికి ఇచ్చేస్తున్నాను, నువ్వు మళ్ళీ మొదటి నుంచి సంపాదించుకో అని చెప్పడం ఒక ఎత్తు. అది కూడా కాదు, నీ పేరు మీద నేను అప్పు తీసుకుంటున్నాను, నువ్వు అప్పులతో అకౌంట్ బిగిన్ చేసుకుని నువ్వు బాగుపడు, తర్వాత బాగుపడ్డాక నా పేరు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. 90,000 కోట్ల రూపాయల అప్పులతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్